కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒప్పించి మెప్పించి సంధాయించిన ప్రభుత్వము దాన్ని భిన్నంగా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో వార్నింగ్లు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా 39,000 మంది కార్మికులు ఇలా సమ్మెలో పాల్గొంటున్నారు. దాదాపు 10,000 బస్సులు ఆగిపోయినాయి. ప్రతిరోజు 60 లక్షల మంది పేద ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమ్మె వల్ల. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేరే విషయంలో శ్రద్ధ ఉంటుంది, కానీ ఇంత పెద్ద సమ్మె జరుగుతున్నది అన్నటువంటి సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగంలో ఉన్నంతసేపు మాత్రం ఉద్యోగస్తులు. వాళ్ళ పదవీ విరమణ పొందినాక వాళ్ళ శాలరీ ఎంత అంటే ఆసరా పెన్షన్ కంటే తక్కువ వస్తుంది. ఆసరా పెన్షన్ కంటే వాళ్ళ పెన్షన్ తక్కువ వస్తుంది. అంత ఘోరమైన బతుకులు వాళ్ళకి పరిస్థితి. ఆ డ్యూటీ చేసేటప్పుడే ఇంత నేను ఆర్టీసీ ఉద్యోగం చెప్పుకుంటాను తప్ప డ్యూటీ అయిపోయినాక వాళ్ళ బతుకులు చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళది. వాళ్ళకు బ్యాంకు లోన్లు ఇవ్వరు ఆర్టీసీ కార్మికులు అంటే, వాళ్ళకి ఎవరు అప్పులు ఇవ్వరు, మందులకు వాటికి వీటికి కనీసం ట్రీట్మెంట్ కోసము వైద్యం చేసుకుందామంటే రూపాయ జేబులో చిల్లి గవ్వ ఉండదు. పెన్షన్ వచ్చినాక అప్పులు తీర్చడానికి పైసలు పోతాయి. అంత దుర్భరమైనటువంటి జీవితం ఇవాళ ఆర్టీసీ కార్మికులు గడుపుతున్నారు. ఇవాళ గత ప్రభుత్వం ఇదే చేసింది. 52 రోజుల పాటు గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేస్తే 15,000 మంది కార్మికులు బలిదానం అయిపోయారు బీఆర్ఎస్ పార్టీ హయాంలో. న్యాయబద్ధమైన డిమాండ్లను, అరే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మన్నపాల మనకు వస్తుందని చెప్పి ఇవాళ సకల జన సమ్మెలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె మామూలు సమ్మె కాదు. వాళ్ళు చేసిన సమ్మెతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. 52 రోజుల పాటు సమ్మె చేస్తే గతంలో ప్రభుత్వం ఎస్పా ప్రయోగించింది. సమ్మె అయితే ఆ రోజే డిస్మిస్ చేస్తామని చెప్పన్నారు. పోలీస్ కేసులు పెట్టింది. అనేక మంది అనారోగ్యంతో చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ప్రభుత్వం కనికరించలే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ రోజు కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ బాబు ఆత్మహత్య తర్వాత భారతీయ జనతా పార్టీ చేసినటువంటి యుద్ధము మీరు అందరూ చూశారు. కరీంనగర్ మీడియా మీరు అందరూ చూశారు. తెలంగాణకు సంబంధించి చూపెట్టారు. జైలుకు పోయినా మేము ఆర్టీసీ కార్మికుల కోసం యుద్ధం చేసి జైలుకు పోయిన నాతో పాటు మా కార్యకర్తలు నాకు జైలుకి వచ్చారు. ఆ రోజు అంత పెద్ద యుద్ధం చేస్తాం మేము. దాంతోనే ప్రభుత్వం దిగొచ్చింది. ఆ రోజు ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇంతమంది బలిదానం అయిపోయామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ మేనిఫెస్టోలో 28వ పేజీ ఇగో మేనిఫెస్టో వాళ్ళది. ఇది కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో వీళ్ళది. లో 28వ పేజీ ఇలా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్ టీసీ కార్మికులకు చేరుస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులకు చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను అధికరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతోని చూపెట్టింది. వాళ్ళకి భగవద్గీత అన్నారు, ఇది బైబుల్ అన్నారు, ఇది ఖురాన్ అన్నారు. మరి ఏడవని కుమార్ ఇవన్నీ ఇప్పుడు 2 రోజుల ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల లోపల ఈ డిమాండ్లను మేము నెరవేరుస్తామని చెప్పి అన్నారు. ఇలా 900 రోజుల మీ ప్రభుత్వం వచ్చి ఏమైంది? నువ్వు మేనిఫెస్టోలో ఏది పెట్టినావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఏం చేసినావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు చెప్తాన్న మాటనే అడుగుతున్నారు వాళ్ళు. నిన్ను నమ్మి ఓటేస్తే 100 రోజులు అమలు చేస్తాను, 900 రోజులే ఒక్క డిమాండ్ పరిష్కరిస్తలేవు. న్యాయబద్ధమైన గొంతమ్మ కోరికలు కొడతలేరు. న్యాయబద్ధ డిమాండ్ అడితే కూడా నువ్వు మాట్లాడకుంటే ఇవాళ ఒక కార్మికుడు ఆత్మహత్య చనిపోయి ఇంకో కార్మికుడు నల్గొండలో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. నేను కార్మికులను అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబాలు అనాథలు చేయకండి, ఉండి కొట్లాడాలి. కొట్లాడే దమ్ము మీకు ఉంది. వాళ్ళ
తెలంగాణ ఉద్యమాన్ని చేసిన వాళ్ళు మీరు, సకల జన సంబంధించిన ఉవ్వెత్తులు లేచిన వాళ్ళు మీరు, పాండలు టైర్లు పట్టుకొని రాడ్లు పట్టుకొని రోడ్ల మీద మీరు దమ్మెందో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాలి. అది మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందు అవుతారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్టాడదాం, మనం ఉండి కొట్టాడి సాధించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మెడలు వంచుదాం, ఎట్టే చూద్దాం. మనం ఇంకా ధైర్యంగా యుద్ధం చేయాలి తప్ప మనం చనిపోయే ప్రయత్నం, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా సమ్మెకు మద్దతు తెలపడానికి అందరూ వెనక ముందు అవుతారు. మీ కుటుంబాలు అనాలి కాదు, అందరూ మంచిగా ఉండాలి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగులు దిగితే ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కానీ ఏం చేద్దాం, మీరు